శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో అధిక ధనయోగం, మధ్యమ ధనయోగం, అల్ప ధనయోగం గురించి తెలుసుకుందాం. ఇవన్నీ ఏ గ్రహాల వల్ల కలుగుతాయి, అసలు గ్రహాలు ఎటువంటి కాంబినేషన్స్లో ఉంటే ఈ ధనయోగాలు కలుగుతాయి. అధిక ధనయోగం అంటే బాగా బాగా ధనవంతులు. మధ్యమ ధనయోగం అంటే ధనవంతులు, అది మహాధనవంతులు, ఈ ధనవంతులు. అల్ప ధనయోగం అంటే సరిపడా యాంపుల్ అమౌంట్ ఆఫ్ మనీ ఉండి లైఫ్ హ్యాపీగా ఉండడం అనేటటువంటి దాని అర్థాలు. సో ఇటువంటి యోగాలు ఎలా కలుగుతాయి అంటే ముఖ్యంగా శుభగ్రహాలన్నీ ముఖ్యంగా శుభగ్రహాలన్నీ చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటాయి. అంటే శుభగ్రహాలన్నీ చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ 3, 6, 10, 11. ఈ 3, 6, 10, 11 అంటే ఏంటి? ఉపచయ స్థానాలు అని చెప్పుకుంటాం. సో శుభగ్రహాలన్నీ ఉపచయ స్థానాల్లో ఉండాలి చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ. అప్పుడు అధిక ధనయోగం అనేటటువంటిది ఏర్పడుతుంది. చాలా మంచి ధనవంతులు అవుతారు, మహాధనవంతులుగా ఉంటారు వాళ్ళు. శుభగ్రహాలు అంటే ఏవి? గురుడు, శుక్రుడు, అలాగే బుధుడు, ఏ గ్రహంతో కలగనటువంటి బుధుడు, పూర్ణచంద్రుడు. ఈ 4 కనుక అన్ని శుభగ్రహాలు. అవి కాకుండా వేరే గ్రహాలు ఉన్నా కూడా కొంత ధనయోగం వస్తుంది. కానీ ఈ గ్రహాలు ప్రత్యేకంగా శుభగ్రహాలన్నీ చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఉపచయ స్థానాలు అంటే 3, 6, 10, 11లో ఉంటే మహాధనవంతులు అవుతారు. అలా కాకుండా మధ్యమ ధనయోగం అంటే ఏంటి అంటే మధ్యస్థంగా ధనవంతులుగా ఉంటారు వీళ్ళు. మధ్యమ ధనయోగం అంటే అంటే సేమ్ కాన్సెప్టే. రెండు గ్రహాలు, అన్ని గ్రహాలు కాకుండా రెండు గ్రహాలు, ఏవైనా రెండు గ్రహాలు చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఏవైనా రెండు గ్రహాలు లేదా రెండు శుభగ్రహాలు కానీ 3, 6, 10, 11 స్థానాలు ఉపచయ స్థానాల్లో ఉంటే మధ్యమ ధనవంతులు అవుతారు. చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఏవైనా రెండు గ్రహాలు లేదా రెండు శుభగ్రహాలు 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే మధ్యమ ధనవంతులు అవుతారు. ఇంకా తర్వాత వచ్చేటటువంటిది ఏంటి? అల్ప ధనవంతులు. అల్ప ధనవంతులు అంటే ఏంటి? ఒక మోస్తారుగా ధనం ఉంటుంది, యాంపుల్ అమౌంట్ ఆఫ్ మనీ, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోగలం. అక్కడ ఏంటంటే చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఏదైనా ఒక్క గ్రహం లేదా ఒక శుభగ్రహం 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే, చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఏదైనా ఒక శుభగ్రహం కానీ లేదా ఒక గ్రహం కానీ 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే అప్పుడు వాళ్ళని అల్పధన యోగం ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఇవి ఎలా అనలైజ్ చేయాలంటే కొన్ని కాన్సెప్ట్ పాయింట్స్ ఇచ్చారు మనకి. లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ 11వ స్థానంలో ఎక్కువగా శుభగ్రహాలు ఉంటాయి. 11వ స్థానంలో ఎక్కువ శుభగ్రహాలు ఉంటే చాలా మంచి డబ్బు కలుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 11లో డబ్బు ఎక్కువ వస్తుంది. చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ 11వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే శ్రేష్టము అని చెప్పొచ్చు, అంటే డబ్బులు ఎక్కువ కలుగుతాయి. ఇక 3, 6, 10, 11లో శుభగ్రహాలు ఉండడం అన్నిటికీ విధంగా మంచిది. అందులో ఒకటి ఏంటంటే లగ్నం నుంచి 3వ స్థానంలో గురుడు లేదా చంద్రుడు, లగ్నం నుంచి 3వ స్థానంలో గురుడు లేదా చంద్రుడు, మరి 6వ స్థానంలో గురుడు లేదా చంద్రుడు, మరి 10, 11 స్థానంలో బుధ శుక్రుడు స్థితి అశ్రేష్టం. 10లో శుక్రుడు కంటే 11లో శుక్రుడు ఉండడం అన్నిటికంటే శ్రేష్టం. 10లో బుధుడు ఉండి 11లో శుక్రుడు ఉండాలి. అంటే 3, 6లో గురుచంద్రులు ఉండాలి, 6లో కూడా గురుచంద్రులు ఉండాలి. 10, 11లో శుక్రుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఉండాలి. బుధుడు 10లో ఉంటే శుక్రుడు 11లో ఇంట్లో ఉంటే మాత్రం మంచి ధనయోగం కలుగుతుంది, అధిక ధనయోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ బలాలకు వస్తే కూడా 3 కంటే 6 బలం ఎక్కువ, 6 కంటే 10కి బలం ఎక్కువ, 10 కంటే 11కి బలం ఎక్కువ. 3లో గ్రహాలు ఉన్నాయంటే ఒక మోస్తరుగా డబ్బులు ఉంటాయి. 6లో గ్రహాలు ఉంటే ఇంకాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి. 10లో ఉంటే ఇంకాస్త పర్లేదు, 11లో ఉంటే చాలా చాలా బాగా డబ్బులు వస్తాయి అని చెప్పుకోవచ్చు. ఈ ధనయోగం విషయంలో వేరే ఏ ధనయోగాలు లేకపోయినా వాళ్ళ జాతక చక్రంలో ఈ ధనయోగాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అని చెప్పుకోవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 11వ స్థానంలో గురు శుక్రుల యుతి చాలా చాలా మంచిది. 11వ ఏకాదశ స్థానం లాభస్థానంలో గురుడు శుక్రుడు కలిసి కనుక అక్కడే ఉంటే ఆ జాతకుడికి ధనయోగం ఉన్నట్టే అని చెప్పుకోవచ్చు. వేరే ఏ ధనయోగాలు లేకపోయినా చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఇప్పుడు చెప్పినటువంటి కాంబినేషన్స్లో గ్రహాలు ఉంటే ధనయోగం కలిగి తీరుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ ధనయోగం కలుగుతున్నటువంటి గ్రహాలకి నీచ పట్టకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నీచ పట్టి ఉండకూడదు, అస్తంగత్వం జరగకూడదు. అస్తంగత్వం జరిగినా నీచపడితే పూర్తిగా బలహీనం అవుతుంది, అస్తంగత్వం చెందితే కొంత బలం తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఆ కండిషన్ సాటిస్ఫై ఇవన్నీ కనుక ఉంటే మంచి ధనవంతులుగా అవుతారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లో ఆస్ట్రాలజీ నేర్పించడం జరుగుతుందండి. జూలైలో ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆస్ట్రాలజీ చెప్పడం కూడా, కన్సల్టేషన్స్ కూడా ఆన్లైన్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.